స్తోత్రాలండి. కూడి వచ్చిన సేవకులకి, అలాగే కూడి వచ్చిన సంఘ సభ్యులకి, గ్రామస్తులకి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మాది కుప్పనపూడి అండి. ఐసీఎఫ్ చర్చ్ కుప్పనపూడి నుంచి ఇక్కడ రావడానికి దేవుడు మరి కృప చూపించారండి. చిన్న సాక్ష్యం నాది, సజీవ సాక్ష్యం. దేవుడు మహిమ కొరకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. శ్రద్ధగా వినమని మిమ్మల్ని ప్రాధాయపడతా ఉన్నానండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడును ఘనమైన దేవ, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, నిలబడింది నేనే కానీ ప్రభువా. ఇదిగో నాయన, సజీవ సాక్ష్యం ద్వారా అనేక మంది హృదయాలను తెరవండి ప్రభువా. ఇదిగో నాయన, ఈ సాక్ష్యం ద్వారా నాయన నిజమే ఇప్పటి వరకు మేము ఇంకా ఏదైనా తెలుసుకోనమంటది ఉంటే ప్రభువా బయలుపరిచి నాయన ఈ సాక్ష్యం ద్వారా మీ నామానికే ఘనత మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మాది కుప్పనపూడి అండి. నా పేరు విక్టోరియా మహారాణి. అయితే మరి నేను ఆర్ఆర్కే మూర్తి గారు అంటే ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మరి మంచి పరిచర్య చేసి మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం కదండి. మరి మా సంఘానికి వచ్చినప్పుడు ఆయన ఉన్నప్పుడే మేము బతుకున్న దినాల్లో, ఆయన సజీవులుగా ఉన్న దినాల్లో మరి బాప్తిసం తీసుకోవడానికి దేవుడు చిన్న అవకాశం దయచేశారు. మరి బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడు అంటే ఇష్టం. కొంచెం లోకంలోనూ కొంచెం దేవుళ్ళలోనూ ఉండేవాళ్ళం. వాడుకుంటా ఉన్నారండి. సంఘంలో సభ్యురాలుగా ఉన్నాను. అయితే మొన్న సంవత్సరం వరకు నేను మీకు కప్పుకున్నాను కదండి. అంటే నాకు కరెంట్ షాక్ కొట్టింది 2023 ఫిబ్రవరి 8వ తారీఖునండి. సాయంత్రం మా బాబు వచ్చాడు బయట నుంచి. వచ్చిన తర్వాత 6 గంటలప్పుడు నేను వాటర్ స్నానానికి పెట్టి బాబుకి, అమ్మ మరి మనది ఎందుకో కరెంట్ వచ్చి ఆరిపోతా ఉంది అంటే, అమ్మ నేను చూస్తానులే అన్నాడు. సరే అని చెప్పి నేను ఉప్పు ఆవాలు పైన ఎండబెట్టిందని తేవడానికి వెళ్ళిందాన్ని. మా సర్వీస్ వైర్ పెట్టుబడి కట్టుంటది కదండి. అయితే మా ఇంటి ముందు నుంచి మెయిన్ లైన్, మిల్లు లైన్ వెళ్ళింది. అది 11 kV అంటే పవర్ ఎక్కువ ఉంటది. అయితే అది చాలా దూరంలో ఉన్నప్పటికీ వైర్ మీద ఆనుకున్నట్టు నేను చూడలేదు. అయితే ఇలా పెట్టుబడి దగ్గరికి వెళ్ళి ఇలా నుంచున్నాను, అంతేనండి. జుమ్మని లాగేస్తుంటే ఇంకా నా నోటి నుంచి ఏం మాట రాలా. యేసయ్యా అనుకున్నాను. వెంటనే నాకు ఏమైందో తెలియదు. యేసయ్య అంటే తెలుసు. మా పక్క బిల్డింగ్ మీద ఒక పాప ఫోన్ మాట్లాడతా, మా బాబు పేరు గిరీష్ అని, గిరీష్ అని పిలుస్తూ ఉందండి. పిలుస్తూ ఉంటే నేను అనుకున్నాను, అయితే మా బాబుని పిలుస్తుంది పాప. నా చెవులకు వినిపిస్తున్నాయి, నా కళ్ళు అయితే మూతపడే ఉన్నాయి, కానీ మా బాబుని పిలుస్తూ ఉంది. ఇప్పుడు వాడు కూడా వస్తాడు, నన్ను ముట్టుకుంటాడు. అంటే ఇద్దరం చనిపోతాం. ఆల్మోస్ట్ నేను చనిపోయానని అనుకున్నాను. నన్ను ముట్టుకుంటే వాడు కూడా చనిపోతాడు, ఇద్దరం చనిపోతాం అని అనుకుంటున్నాను. ఈ లోపల ఆ అమ్మాయి అరిసిన అరుపులకి చాలా మంది, ఒక 25 మంది దాకా రోడ్డు పక్క నుంచి వెళ్ళేవాళ్ళు, మా వీధిలో ఉన్న వాళ్ళు అందరూ అలా మెట్ల దగ్గరికి వచ్చారు. ఇది డాబా పైన జరిగింది కాబట్టి నేను, మా బాబు వచ్చి నన్ను ముట్టేసుకుని ఇసుకుందండి, గండ్రేసుకుంది అక్కడ. అయితే గండ్రేసుకులో దొల్లిస్తా ఉంటుండే ఎందుకు ముట్టుకున్నాను ఇలా చూసేటప్పటికి నా బట్టలు కూడా కాలిపోతా ఉన్నాయి. అయ్యో ఎందుకు ముట్టుకున్నావు ఇప్పుడు అని, నేను చనిపోతున్నాను, ఇంకా ఈ బట్టలు కాలిపోతున్నాయి, మస్ అయిపోవాలి నేను అక్కడేనండి. అయితే నన్ను ఇలా ఎప్పుడైతే ఇసుకలో గంటలో దొల్లించారో అప్పుడు ఆ మంటలు ఆరిపోయి నేను లేచుకొచ్చి నన్ను ముట్టుకోకు అని ఇలా చూస్తున్నాను. ఇలా చూసేటప్పటికి అప్పటికే నా కుడి చెయ్యి ఇలా వంగిపోయింది. మనం కోడిని కాల్చినప్పుడు చూడండి వంగిపోతుంది కదా, అలా నా చెయ్యి నల్లగా అయిపోయి ఇలా వంగిపోయింది కుడి చెయ్యి. వెంటనే అప్పుడు నేను లేచి చూస్తే ఎవ్వరు లేరండి చుట్టూ. ఇదేంటి ఇప్పటి వరకు నన్ను మంటల నుంచి కాపాడాడు కదా, మా అబ్బాయి కూడా చనిపోతాడేమో, నన్ను ముట్టేసుకున్నాడని నేను కంగారు పడుతున్నాను. వేడేంటని చెప్పేసి నేను మెట్లు దిగి కిందకి వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి చాలా మంది ఉన్నారు. నేను ఎప్పుడైతే కిందకి దిగానో 108ని పిలిచారండి. మా బాబు అయితే కంగారు పడిపోతా ఉన్నాడు, నేను వైర్ను ముట్టేసుకున్నానేమో, లాగేసానేమో అని. అయితే అంబులెన్స్ లో వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు నాకు ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే గుర్తు వస్తుందండి. అసలు యేసయ్య ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, ఆయన తట్టుకునే శక్తి ప్రభువా అని నేను అంబులెన్స్ లో దేవుడిని అడుగుతానే ఉన్నాను. ఆఖరి తీసుకెళ్లారు. ఆఖరిలో అప్పటి వరకు ఎవరు నాకు కూడా ఉన్న వాళ్ళు చూడలేదు. మొత్తం నా చేతిలో నుంచి
కరెంట్ ఇలా పాస్ అయ్యి ఇలా బాడీలోంచి కాళ్ళలోంచి బయటకు వచ్చింది. కానీ ఎవరు చూడలేదు. ఆఖరి వెళ్ళగానే డాక్టర్ గారు చెప్పారు, ఈమెకి బాడీలోంచి కరెంట్ బయటకు వచ్చింది కాబట్టి బాడీలో ఎన్ని పార్ట్లు కాలిపోయినాయో మాకు తెలియదు, అందుకని ఇక్కడ కుదరదు, అర్జెంట్ భీమవరం తీసుకెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ భీమవరం తీసుకెళ్లారండి. భీమవరం తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా చెయ్యి అయితే తీసేయాలి, కానీ బాడీలోంచి కరెంట్ పాస్ అయింది కాబట్టి మరి ఇక్కడ కూడా మేము చెప్పలేమన్నారు. మళ్ళీ అంబులెన్స్ మాట్లాడుకుని మళ్ళీ ఏలూరు తీసుకెళ్లారండి. ఏలూరు తీసుకెళ్ళినప్పుడు మరి ఏలూరులో కూడా ఎక్కడికి వెళ్ళినా 2 ఇంజక్షన్లు చేస్తున్నారు. ఆ బాధ తగ్గడానికి మళ్ళీ పంపించేస్తా ఉన్నారు. ఏలూరు వెళ్ళేటప్పుడు నైట్ 12 అయింది. మళ్ళీ అక్కడ కూడా 2 ఇంజక్షన్లు చేసి ఏమైనా సరే ఇక్కడ కుదరదు, విజయవాడ తీసుకెళ్ళిపోండి అన్నారు. విజయవాడ వెళ్ళేటప్పటికి మేము సాయంత్రం 6 గంటలకి ఇది జరిగిందండి. ఇలా 4 హాస్పిటల్ 4 అంబులెన్స్లు మారుతూ విజయవాడ ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి తెల్లవారుజామున 4:30 అయింది. మరి 4:30 అయినప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళాము. వెంటనే వాళ్ళు జాయిన్ చేసుకుని ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టినప్పుడు డాక్టర్ గారు వస్తారు కదా, మనకి ఏదైనా జ్వరం అనుకోండి, తలపోటు ఉందా, రంప లేదా కాళ్ళు లాగుదా అని అడుగుతారు కదా, సింటమ్స్ అడుగుతారు. అలాగే నన్ను డాక్టర్ గారు ప్రశ్నిస్తా ఉన్నారు, అమ్మా నువ్వు కరెంట్ షాక్ కొట్టగానే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావా, నీకు స్పృహ తప్పిపోయిందా అని అడిగారు. ఏమండి, నేను నాకు పక్క బిల్డింగ్ మీద పాప పిలుస్తుంటే నాకు అనిపిస్తుంది, మరి నేను స్పృహ తప్పలేదని అంటే మరి నిన్ను కిందకి ఎవరు తీసుకొచ్చారు అని డాక్టర్ గారు అడిగారండి. అంటే కిందకి ఎవరు తీసుకురాలేదండి, నేనే వచ్చేసాను అన్నాను. నేను ఎంత అజ్ఞానంలాగా ఆ టైంలో మాట్లాడాను. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే నేను కాదు, నిజంగానే అక్కడ వచ్చింది. మరి అయితే డాక్టర్ గారు చెప్తా ఉన్నారు, అమ్మ అబద్ధం చెప్పకు, కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళ బాడీ చచ్చిపడిపోయి 2 గంటల సేపు నీ కాళ్ళు చేతులు రుద్దుతేనే కానీ నువ్వు స్పృహలోకి రావు. అలాంటిది నువ్వే కిందకి దిగానని ఎలా చెప్తున్నావు, ఎవరు తీసుకొచ్చారో జ్ఞాపకం చేసుకో అంటున్నారు. అంటుంటే అప్పుడు నా కళ్ళంతా నీళ్ళు వచ్చినాయండి. యేసయ్యా ప్రభువా, నేను అక్కడ పడిపోయినప్పుడు ఇసుకలో తొలగించింది నా కుమారుడే అనుకున్నాను ప్రభువా, నన్ను స్పష్టంగా ముట్టుకుని యేసయ్య తొలగించినట్లు నేను అనుభవించానండి ఆ స్పర్శని. నిజమే ప్రభువా, ఆ రోజు మంటలు మీరు రాకపోతే అక్కడే నేను మాడి బూడిదక్కడే అయిపోవాలి. డాబా పైకి ఎవరు రావడానికి సాహసించేవాళ్ళు కాదు. కానీ దేవుడు నన్ను ముట్టుకున్నాడని నాకు అక్కడ వెంటనే మంచం మీద ఉండగానే ఐసీయూలోనే అర్థమైందండి. అప్పుడు ప్రభువా, నువ్వు నన్ను ముట్టుకునేంత నేను యోగ్యురాలు కాదు నాయన, కానీ నీ బిడ్డను ఎక్కడ విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, మరి మీరు స్వస్థతనిచ్చే దేవుడు నిజమే, అక్కడ ముట్టుకోకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదేమో. మరి డాక్టర్ గారు అడిగారు, అమ్మా నిజంగా నువ్వే కిందకి దిగామంటే నేను నమ్మలేకపోతున్నానంటే, కాదండి కావాలంటే మా తమ్ముడిని అడగండి, మా వాళ్ళందరూ బయట ఉన్నారు కదా అన్నా. అప్పుడు అర్థమైందండి, దేవుడు నన్ను ముట్టుకొని బట్టి నాకు ఆ శక్తి వచ్చింది. ప్రభువా, నేను కాదు దిగింది, మీరే నన్ను దింపారు నాయన, ఆ శక్తి మీ ద్వారానే నాకు అనుగ్రహించబడిందని నేను దేవుడిని ఎంతగానో స్తుతించానండి. అయితే హాస్పిటల్లో చెప్పారు, చెయ్యి ఉంచాలని చాలా ప్రయత్నం చేశారు, ఆపరేషన్ చేశారు, కొన్ని రోజులు దాన్ని చికిత్స చేస్తానే ఉన్నారు. అసలు నాకు బాధ అయితే తట్టుకోలేకపోతున్నానండి. మరి అనేక మంది సేవకులు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, సంఘాలు ప్రార్థన చేస్తున్నారు, సంఘ సభ్యులు ఎంతో మంది, సేవకులు ఎంతో మంది నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే అందరి ప్రార్థన, దేవుని కృపే కేవలం. మరి అలా ఉన్నప్పుడు చేతిలోంచి బాడీలోంచి వచ్చింది కాబట్టి కాళ్ళలోంచి బయటకు వచ్చింది. అయితే అమ్మా అది కాళ్ళలోంచి అసలు రాకూడదంటండి, బాడీలోంచి కరెంటు ఇలా మనం యూరిన్ దాంట్లోంచి గాను మనం మరి అక్కడి నుంచి రావాలంటే కరెంట్ వస్తే స్పాట్ లో నేను అక్కడ డెడ్ అయిపోయింది, అది చనిపోవాలి. కానీ దేవుని కృప ఎలా ఉంది చూడండి, పక్క నుంచి కాళ్ళలో నుంచి వచ్చింది. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, అమ్మ చెయ్యే కాదు కాలు కూడా తీసేయాలి అని చెప్పారు. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా మరి కాలు కూడా తీసేయాలన్నారు. చేతితో పాటు నాయన చేయి తీస్తే మరి కొంచెం పర్వాలేదు కానీ మరి కాలు తీస్తే నేను నడవలేను కదా, నీ సన్నిధికి వెళ్ళలేను కదా అని నేను దేవుడిని అడుగుతా ఉన్నానండి. అయితే చేయి తీసేసారండి, కాలు ఉన్న మొత్తం ఆ కాలిపోయిందంతా తీసేశారు. రోజు డ్రెస్సింగ్ చేస్తా ఉన్నారు. అది ఎంత వేదన అంటే
నిజంగా బిడ్డల్ని విడిచిపెట్టేసి ఆ డ్రెస్సింగ్ చేసేటప్పుడు అప్పుడు ధనవంతుడు జ్ఞాపకం వస్తా ఉన్నాడు. మనం వింటా ఉంటాం కదా, మరి ఎంత వ్యాధి అంటే ధనవంతుడు నేను ఈ వ్యాధిని భరించలేనయ్యా, మరి నా సహోదరులు కూడా ఈ వ్యాధిని భరించకూడదు, నేను వాళ్ళకి వెళ్ళి చెప్తాను అని మనం మన వాక్యంలో చూసుకున్నామండి. మరి నువ్వు చనిపోయిన వాడిని మళ్ళీ తిరిగి వెళ్ళి నీ వారికి చెప్పడానికి వీల్లేదు అన్నట్లుగా అక్కడ నా పరిస్థితి అలా అయిపోయింది. అయినప్పుడు మరి ఆ కాళ్ళలో ఉన్న కన్నంతా తీసేసి డ్రెస్సింగ్ చేస్తా ఉంటే డాక్టర్ గారు ఒక మాట చెప్పారు, ఈమెకి షుగర్ ఉంది. నాకు షుగర్ ఉందండి, 10 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది. ఈమెకి జ్వరం వచ్చినా చనిపోతుంది, లేదంటే ఈమెకి మేము డ్రెస్సింగ్ చేస్తున్నాం. ఈ డ్రెస్సింగ్ చేసేటప్పుడు షుగర్ వల్ల తొందరగా గాయాలు మానవు. ఓ సంవత్సరం 8 నెలలు మేము డ్రెస్సింగ్ చేయాలని చెప్పారు. నిజంగా దేవుని కృపను బట్టి ఒక్క రోజు కూడా హాస్పిటల్లో ఉన్నామండి. అంటే 50 రోజులు 45 రోజులు ఉన్నాం మేము. 40 రోజులు కూడా ఒక్క రోజు కూడా జ్వరం రాలేదు. అయితే మరి రోజు డ్రెస్సింగ్ చేస్తా ఉంటే ఆ బాధపడలేక ఆ బిల్డింగ్ల నుంచి పడిపోయి చనిపోవాలనే ఒక ఆశ, అలాంటి అపవాది లాంటి మనసు నాకు వచ్చేసిందండి. వెంటనే దేవుని ఆత్మ మరి యోగి గారు చెప్తారు కదండి, మనం మేలు అనుభవించడానికే తగుదమా, కీడు అనుభవించడానికి తగమా అని వాక్యం నాకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు దేవుడు. నిజమే ప్రభువా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని వాక్యం సెలవిస్తుంది. నేనేంటైనా ఇంత అనాలోచితంగా లేకపోతే ఈ బాధను తట్టుకోలేకుండా ఇలా అడుగుతున్నాను ప్రభువా, నన్ను క్షమించండి అని నేను దేవుడిని అడిగానండి. మళ్ళీ దేవుడిని ఒక ప్రశ్న కూడా అడిగా, ప్రభువా నన్ను ఆ రోజే ఆ డాబా పైన చనిపోతే నేను బాగుండేది కదయ్యా, ఎందుకు మీరు నన్ను బతికించారు? పాపంలోనూ లోకంలోనూ చేపలోనూ ఉన్నప్పుడు మీరు నన్ను రక్షించుకున్నారు కదయ్యా, మీ సన్నిధి తెలుసుకున్నారు. ఇప్పుడు మీ సన్నిధిలో ఉన్నప్పుడు నాకు ఎందుకయ్యా శ్రమ అని అడిగానండి. అప్పుడు వెంటనే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు వెంటనే దేవుడిని అడిగాను, ప్రభువా నిన్ను అజ్ఞానురాలుగా ఇలా అడగకూడదు నాయనా, దయతో నన్ను క్షమించండి, నేను ఈ బాధనంతటిని తట్టుకునే శక్తి ఇవ్వండి నాయనా అని నేను దేవుడిని అడిగానండి. రోజు డ్రెస్సింగ్ చేసేవాళ్ళు. అయితే అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, ఈ కాలు చర్మం పోడకపోతే మళ్ళీ ఈ కాలు చర్మం తీసి కాలుకి వేయాలమ్మా అన్నారు. యేసయ్య ఇప్పుడే ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా. వెంటనే మా పాస్టర్ గారికి ఫోన్ చేశామండి, అయ్యగారికి ప్రార్థన చేయండి, నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, మళ్ళీ ఈ చర్మం తీసి ఈ కాలుకి వేయాలి అన్నారు. అది కూడా షుగర్ వల్ల సెట్ అవ్వకపోవచ్చు అని చెప్తున్నారండి అన్నప్పుడు మరి సంఘం అంతా ప్రార్థించింది, సేవకులు ప్రార్థించారు, అలాగే మరి అనేక మంది నా కొరకు ప్రార్థించారండి. ప్రార్థన ఫలితం చక్కగా దేవుడు మరి డ్రెస్సింగ్ చేసేటప్పుడు నేను యేసు రక్తమే చేయమనుకుంటున్నా. అయితే డాక్టర్ గారు అన్నారు, ఏంటమ్మా మంత్రాలు చదువుతున్నావు నువ్వు అని అడుగుతున్నారు. కాదండి, దేవుడు మరి యేసు ప్రభువే స్వస్థతనిచ్చే దేవుడు కదండి, మరి దేవుడే నాకు స్వస్థతను దయచేస్తారు, నాకు శక్తిని ఇస్తారని నేను తగ్గుతుందని అలా అనుకున్నానండి. అంటే సరే అమ్మా నీ తృప్తి కొరకు అలా అనుకున్నాను. అన్న ఇలా రోజు డ్రెస్సింగ్ చేస్తున్నారండి. మా పాపాల పక్కనే హాస్పిటల్ పక్కనే చాలా ఖర్చు అవుతుందని రూమ్ తీసుకుని అక్కడ ఉన్నాం. హాస్పిటల్ నుంచి ఒక నర్సు గారు వచ్చి రోజు డ్రెస్సింగ్ చేసేవాళ్ళు. డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు ఒక 4 రోజులకు ఒకసారి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలన్నమాట. అలా చేస్తుంటే అప్పుడు ఒక రోజు డాక్టర్ గారు నాకు కట్టిప్పి చూసి, అమ్మా నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడమ్మా, చూడు ఈ చర్మం వస్తుంది, నిజంగా నీకు ఎంత దేవుడు ఎంత కృప చూపించారో, అసలు ఎవరికి చర్మం రాదంటండి. 8 నెలలు డ్రెస్సింగ్ చేసి అప్పుడు ఈ చర్మం తీసి చర్మానికి వేయాలి అన్న డాక్టర్ గారు, నిజంగా నీ దేవుడు గొప్పవాడు అని డాక్టర్ గారు నోటంతో నేను విన్నానండి. చాలా సంతోషించాను. అలాగే మరి ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, అది ఒక కీడైనప్పటికీ మీరు అనుకోవచ్చు ఏంటి మీకు మేలు జరగలేదు కదా అని. మనం కీడు జరిగినా మేలు జరిగినా దేవుల్లో ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరంగా ఉండాలి. అలాగే మన శరీరం బలహీనమైన ఆత్మ బలపడే విధంగా మనం ఉండాలి కదండి. అయితే ఈ కీడు వల్ల నాకు ఒక మేలు కూడా జరిగింది. ఎలాగంటే మా బాబుని నేను ఎప్పుడు బాప్తిస్మం తీసుకుంటే బాబు ఇంకా టైం ఉందిలే అమ్మ తీసుకుంటానులే అమ్మ అనేవాడు. నిజంగా మరి వాడికి ఏమనిపించిందండి,
మరి ఇంటికి వచ్చిన తర్వాత అదే శ్రమ దినాల్లో తను బాప్తిసం తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. అలాగే మరి నిజమే, నేను అప్పుడు వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ప్రభువా, ఒక చెయ్యి ఉన్నా లేకపోయినా మీ రాజ్యంలో ఉంచుకుంటానన్నారు, ఒక కన్నున్నా ఒక లేకపోయినా మీ రాజ్యంలో ఉంచుకుంటానన్నారు. మాకు ఏది అభ్యంతరకరమో అది తీసివేయమన్నారు. ప్రభువా, ఒకవేళ నా శరీరం అభ్యంతరకరంగా ఉందేమో నాయన, కానీ నా ఆత్మ ఎప్పుడు మీలో ఉండడానికి లేదా మీ సన్నిధిలో మేము ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా అని నేను ఎప్పుడు ఎల్లప్పుడూ దీన్ని బట్టి కృంగిపోలేదండి. కేవలం దేవుని బట్టి సంతోషించాను. ఎల్లప్పుడూ ప్రభువునందే సంతోషించండి అన్నట్లుగా మరి ఫిలిప్పీ పత్రికలో ఉంది కదండి 4:4 అలాగా 4:6 కూడా దేవుని యొక్క సన్నిధిని బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను. మరి ఎప్పుడైతే బాబు నా పరిస్థితి అంతా చూసాడో తను కూడా మరి నిజమే, ఈ రోజుల్లో మనం ఏ క్షణాన్ని ఏమవుతామో ఎవరికి తెలియదండి. అది యోచించుకుని నిజమే రెప్ప ఆవిరి వంటిది మన జీవితం. రెప్పపాట్లో మనం ఉండవు. మన ఇంటి పక్క వారు, మన తాతలు, మన ముత్తాతలు, లేకపోతే మన గ్రామం వారు ఇప్పుడు ఉంటారు, కొంతసేపట్లో ఉండరు కదండి. మనం కూడా అంతే. అది మనం ఆలోచన చేసుకుని మరి ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఎప్పటికైనా ఎవరైనా మరణించవలసిందే. ఈ శరీరం మృతమైపోయేదే. దీన్ని బట్టి కాదు కానీ మన ఆత్మ దేవుని వద్దకు చేరే విధంగా మన ప్రవర్తన ఉండాలని మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. నా యొక్క ఆశ అండి. మరి సంఘంలో ఉన్నామంటే ఏదో సంఘాన్ని బట్టి దేవుని దూషించే వారు కాకుండా దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేవుని ప్రేమను బయలుపరిచే వారంగా లేకపోతే దేవుణ్ణి మహింపరిచే విధంగా మన జీవితాలు ఉండాలని చిన్న కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించింది. దేవునికి స్తోత్రం. అందరం చప్పట్లు కొడదాం.